మనం డిక్లేర్ చేసేస్తాం కొన్ని విషయాలు మనకు తెలియపోయినా. ఎవడో సోదిగాడు వచ్చి ఏదో మాట చెప్తాడు మనకి, ఏదో సోది చెప్పుకుంటూ వస్తుందో ఆవిడ, ఆహా అలాగా బాబోయ్ నిజమా అని ఆ రోజు నుంచి తేడాగా చూస్తాం మన వాళ్ళని. నేను అటువంటి వాళ్ళని ఏమంటానంటే బలహీనులు అని చెప్తాను. ఇంకా వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు. ఎవరో దారిపోయే వాళ్ళు వచ్చి, లేకపోతే ఎవరు నువ్వు స్నేహం చేసిన వాళ్ళు వచ్చి నీతో ఏదో చెప్తారు, అంత మాత్రాన నీ మొహం ఎంత లావైపోయి వాళ్ళని ఎంత చూసి అన్నట్టుగా చూడడం ఎదిగిన జీవితం కాదది. నీకు ఎంత తప్పులైన ఒక వ్యక్తి గురించి చెప్పనివ్వండి, నువ్వెంత కూడా తీలేవు కదా. నిజంగా ఒకవేళ తప్పే ఉంటే ఎంత కూడా నువ్వు తీలేవు, నీ వల్ల కాదు. దాంట్లో వాళ్ళిద్దరిది, దేవుడిది వాళ్ళది. నువ్వేంటి మరి మొహం ఎంతలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని, లేకపోతే మొహం కిందకి పెట్టేసుకుని, అది కరెక్ట్ కాదండి. ఒక వ్యక్తి విషయంలో మనకు అలాంటివి ఏదైనా తెలిసినప్పుడు, నాకెందుకు వచ్చిన సంగతి, దేవుడు నన్ను ఏం చేయమన్నాడో నేను అది చేస్తాను అంతే అనే విధంగా ఆ కంట్రోలింగ్ మనలో ఉండాలి. ఒక సాటి మనిషి విషయంలో ఎన్నో కొన్ని అభాండాలు వేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ మాటలు వినగానే నువ్వు పాడైపోతున్నావు తప్ప నువ్వు బాగుపడట్లే.